ఒకానొక రోజు తెనాలి రామలింగడు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళడానికి బయలుదేరారనమాట. దారిలో ఇంకొక వ్యక్తి పరిచయం అయ్యి నేను అటుగానే వస్తున్నాను అని చెప్పి తినతో పాటు జాయిన్ అయ్యారు. అయితే వాళ్ళిద్దరూ మధ్యలో ఒక ఒక రాత్రిపూట ఒక సత్రంలో ఆగాల్సి వచ్చింది. అక్కడ పడుకున్నప్పుడు ఆ పక్కన ఇంకొక వ్యక్తి దొంగ అనమాట. అతను తెనాలి రామలింగడి దగ్గర ఏం వస్తువులు ఉన్నాయా అని చెప్పి తన బ్యాగులు, తన బట్టలు అన్నీ వెతకడం స్టార్ట్ చేశాడు. కానీ తనకి ఏమీ దొరకలేదు. ఇంకా ఏమీ చేసేది లేక పడుకున్నాడు. మళ్ళీ మరుసటి రోజు రాత్రి మళ్ళీ ఇంకొక సత్రంలో ఆగాల్సి వచ్చింది. అప్పుడు కూడా అతను తెనాలి రామలింగడి వస్తువులన్నీ వెతికేశాడు. తన దిండు కింద తన వస్తువులు అన్నీ వెతికేశాడు. కానీ ఎక్కడ ఏదీ దొరకలేదు. మరుసటి రోజు తను ఇంకా ఉండబట్టలేక తెనాలిని అడిగేశాడు, మీ దగ్గర డబ్బులు మీరు ఎక్కడ దాచిపెట్టారు, మీ విలువైన వస్తువులు మీరు ఎక్కడ దాచారు, నాకు ఎక్కడా కనిపించలేదు అని. అప్పుడు తెనాలి నవ్వి, మీరు మీ బట్టల్లో కానీ మీ బ్యాగ్లో కానీ మీ తలదిండి కింద కానీ వెతికారా నిన్న మొన్న అని అడిగారు. లేదు, అక్కడ నేను ఎందుకు వెతుకుతాను అన్నారు. మీరు అక్కడ వెతకరు కాబట్టి నేను అక్కడ పెట్టాను నా వస్తువుల్ని అని చెప్పారు.